దేవుని పరిశుద్ధులారా, కూడి వచ్చిన మీ అందరికీ క్రీస్తు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు. పరలోక మార్గ సందేశాలు వీక్షిస్తున్న మీ అందరికీ క్రీస్తు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈ పునరుద్ధాన దినమున ప్రభును ఆరాధన చేయుటకు ప్రభు ఇచ్చిన ఈ మహాకృపను బట్టి దేవునికి ఎల్లప్పుడూ మనందరము స్తుతించే వారిగా ఉంటూ ఉన్నాము. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు ప్రతి ఒక్కరూ స్నేహితులుగా ఉన్నటువంటి వారు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని చెప్పుకుంటూ ఉంటారు. వారు దేవుని పిల్లలు అయినప్పటికీ దేవుని పిల్లలు కానప్పటికీ ఈ ఫ్రెండ్షిప్ డేను హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని ఫ్రెండ్స్కు మెసేజ్లు పంపుతూ ఉంటారు. ఫోన్స్ ద్వారా కానీ మెసేజ్ల ద్వారా కానీ వారు విషెస్ తెలియజేస్తూ ఉంటారు. లేఖన భాగంలో మనము చూసినట్టయితే మరి బైబిల్ ఫ్రెండ్షిప్ గూర్చి ఏమి తెలియజేస్తుంది, స్నేహితుల గూర్చి వాక్యము ఏమి తెలియజేయుచున్నదని లేఖన భాగంలోనికి వెళ్ళి మనము చూసినట్టయితే దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదివినట్టయితే దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనాన్ని మనము చదివినట్టయితే దేవుని బిడ్డలారా, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును అని పరిశుద్ధాత్ముడు వ్రాయించినటువంటి ఈ వాక్యాన్ని బట్టి మనం చూసినట్టయితే నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. దేవుని బిడ్డలారా, స్నేహితులలో మంచివారు ఉంటారు, చెడ్డవారు ఉంటారు. స్వహృదయముతో స్నేహము చేయాలి, నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు అని స్నేహం చేసేవారు ఉంటారు. స్త్రీలలో కూడా నాకు స్నేహితురాలు ఉంది, నేను ఆ సిస్టర్తో స్నేహము చేయాలని స్నేహం చేస్తూ ఉంటారు. కానీ నిజమైనటువంటి స్నేహితుడట విడువక ప్రేమిస్తాడట. ఆ నిజమైన స్నేహితుడు అని ఎలా తెలుస్తుంది? నలుగురు స్నేహితులు ఉన్నప్పుడు ఈ వ్యక్తికి ఏదైనా ఆపద వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా ఈ స్నేహితుడు ఉండి ఆ ఫ్రెండ్స్కు ఫోన్ చేసినప్పుడు, నాకు అవసరం ఉన్నది, ఈ అవసరత తీర్చరా బ్రదర్, ఇంత డబ్బు కావాలి, నాకు కొంత డబ్బు అవసరమై ఉన్నది, హాస్పిటల్లో ఉన్నారు, లేదా నాకే అనారోగ్యముగా ఉన్నది, నేను హాస్పిటల్ వెళ్ళి చూయించుకోవాలి అని ఈ స్నేహితుడు వారికి ఫోన్ చేసి అడిగినప్పుడు ఎవరైతే తప్పించుకుంటారో వారి దగ్గర ఉన్నప్పటికీ వారు నిజమైన స్నేహితులు అనబడరండి. ఎవరైతే నేనున్నాను సోదరా, నీవు బాధపడకుము, నీవు ఇబ్బంది పడకుము, నేను నీకు సహాయము చేస్తాను అని ఎవరైతే ముందుకు వస్తారో వారే నిజమైన స్నేహితులు అని మనము గ్రహించవచ్చు. వాక్యము కూడా తెలియజేయుచున్నది, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, అట్టివాడు దుర్దశలలో. అట్టివాడు ఏ స్థితిలోనట? దుర్దశలో. అంటే కష్టమైన, క్లిష్టమైన, ఇక అతడు భరించలేని స్థితి, అంటే ఇక తట్టుకోలేని స్థితి అనగా అతని లోపల, అతని దగ్గర ధనం ఉండదు, ఆయన దగ్గర అంత కొదవగా ఉంటుంది, అతని స్థితి ఘోరమైన స్థితి అవుతుంది. అలాంటి స్థితిలో ఆదుకునేవాడే నిజమైన స్నేహితుడు అని
వాక్యము తెలియజేయచ్చు ఉన్నది దేవుని బిడ్డలారా. మరి కొందరు చూసినట్టయితే స్నేహితులు ఉండాలని, మరి ఆ స్నేహితులు ఎలాంటి వారిగా ఉంటూ ఉంటారు అని వాక్యము తెలియజేయచ్చు ఉన్నది. దేవుని బిడ్డలారా, క్రైస్తవులకు మరి దేవుడు తెలియజేసేది, నీవు విశ్వాసితో అవిశ్వాసికి పొత్తు లేదు అంటున్నాడు. క్రీస్తుకు బెలయాలతో సంబంధము లేదు అంటున్నారు. మరి నీవు చేయాల్సినటువంటి స్నేహం ఎవరితో చేయాలి అని వాక్యము తెలియజేయచ్చు ఉన్నది. ప్రభు ఏమని వ్రాయించాడు, ఎవరితో స్నేహము చేయాలి అని వ్రాయించి ఉన్నాడు అని లేఖనంలో చూసినట్టయితే దేవుని బిడ్డలారా, యాకోబు గారు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో మనం చూసినట్టయితే, యాకోబు గారు వ్రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూసినట్టయితే దేవుని బిడ్డలారా, ఇక్కడ మనకు ఈ విధముగా తెలియజేయచ్చు ఉన్నాడు. యాకోబు గారు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము, వ్యభిచారునులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరగరా అంటున్నాడు. వ్యభిచారునులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఎవడును ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును అంటున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఎందుకు అంటున్నాడు? అనుసరించని వాటిని అనుసరించుచు, ఈ లోకములో ఉన్నటువంటి వాటిని ముట్టకూడని వాటిని ముట్టుతూ, మందు త్రాగరాదు, మద్యము సేవించరాదు, ఆ మద్యపానాసక్తులతో నీవు కలియకూడదు, వారితో నీవు సాంగత్యము చేయకూడదు. స్మోక్ చేసేవారు ఉంటారు, వారితో నీవు సాంగత్యం చేయకు. ఆ వ్యసనాలకు బానిసైన వారితో సాంగత్యము చేయకు. గంజాయికి అలవాటు పడేవారు ఉంటారు, అలాంటి వారితో నీవు స్నేహం చేయకూడదు. వ్యభిచారులతో నీవు స్నేహము చేయకూడదు. ఎందుకు అనగా వారు అవన్నీ సాతాను ప్రేరేపించడము వలన వారు ఇవన్నీ చేయించున్నారు. అవి దొంగతనాలే కావచ్చు, అవి లంచగొండితనమే కావచ్చు, అవి ఏవైనప్పటికీ లోక సంబంధమైనవి దేవుని దృష్టికి అవన్నీ అపాపములు, అన్నీ దేవుని దృష్టికి వైరము. ఆ లోకముతో స్నేహము చేయగోరువాడట దేవునికి మాత్రము శత్రువు అయిపోతాడట. మనుషులకు శత్రువులుగా మారిపోతే దేవుణ్ణి వేడుకుంటామండి. మనుషులు మనకు శత్రువులుగా మారిపోతే మనము దేవుణ్ణి వేడుకుంటాము. ఆ దేవుడు మనకు సహాయము చేస్తాడు. మనుషులు మనకు శత్రువులుగా మారినప్పుడు దేవుని బిడ్డలారా, మనము దేవుని ఎదుట ఉండి మోకరించి, ప్రభువా వీరు నాకు శత్రువులుగా మారిపోయారు ప్రభువా, వారి మనసును మార్చండి, వారి హృదయమును మార్చండి, వారికి బుద్ధి కలుగజేయండి. వారి హృదయము సాతాను మయమై ఉన్నారు, వారు మాకు హాని చేయాలని ఉన్నారు అని వారు మనుషులు శత్రువులుగా మారిపోయినా, బంధువులు శత్రువులుగా మారిపోయినా, నీ ప్రక్కవారే కానీ నీ చుట్టుప్రక్కల వారే కానీ నీవు ఏ పని చేయొచ్చు నా పని చోట కానీ శత్రువులుగా మారిపోయి ఉంటే మనము మోకరించి దేవుణ్ణి, ఆ ప్రభువును అడుగుతాం, ప్రభువా వారిని మార్చండి, వారికి మంచి బుద్ధిని దయచేయండి. కానీ దేవునికే శత్రువులుగా మారిపోతే ఎవరిని అడుగుతారండి? దేవునికే శత్రువులుగా మారిపోతే ఎవరిని అడుగుతారు? కాబట్టి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు, సాతాను చేసే ప్రయత్నమే అదండి. దేవునికి శత్రువులుగా దేవుని బిడ్డలు మారిపోవాలి. దేవునికి శత్రువులుగా మారిపోతే
దేవునితో సహవాసము కోల్పోయి వీరు సాతానుతో సహవాసము కలిగి సాతాను వెళ్ళేది నరకము. ఈ దేవుని బిడ్డలు కూడా నరకానికి వెళ్ళాలని సాతాను యొక్క ప్రయత్నం. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము లేఖనములో మనము చూసినట్టయితే ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా అంటున్నాడు. మీకు ఇది కూడా మీరు దేవుని బిడ్డలారా గ్రహించరా అని తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ లోకముతో అనగా ఈ లోకములో ఉన్న పాపములు అనగా ఏవేవైతే ఉంటూ ఉన్నాయో వాటన్నిటితో స్నేహము చేయకూడదు, వాటిని అనుసరించకూడదు అని ప్రభువు తెలియజేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలై ఉండి దేవునిలో మరి వారు దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని యందు వారు నిలకడగా ఉండి వారు వాక్యానుసారముగా దేవుని మార్గములో దేవుని చిత్తములో బ్రతికేటువంటి వారుగా జీవించుచున్నప్పటికీ వారు ఎలా ఉంటున్నారట? కొందరిని చూసినట్టయితే దేవుని బిడ్డలారా, ప్రతి మాట వారు నమ్మేవారుగా ఉంటారట. సాతాను సంబంధులు వచ్చి ఏం చెప్తారట? వారు పైకి మాత్రమే ప్రేమ చూపించేవారిగా ఉంటారు, కానీ వారు వచ్చి చెప్పేది ఏంటట? నిన్ను నీ కుటుంబమును నాశనము చేసేటువంటి మాటలు, కల్లిబుల్లి మాటలు చెప్పి నిన్నును నీ కుటుంబాన్ని నాశనము చేసేటువంటి దిశగా వారు నడిపించేవారుగా ఉంటారు. అది నీవు గ్రహించవు. గ్రహించినంత వరకు మీరు వారి మాట నమ్మి మరి పాపములో పడిపోయే అవకాశం ఉంటారు, దేవుని నుండి తొలగిపోయే అవకాశము ఉంటుంది. ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. ఇదే సామెతల గ్రంథము 14వ అధ్యాయము, సామెతల గ్రంథము 14వ అధ్యాయంలో మనం చూసినట్టయితే దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథము 14వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదివినట్టయితే దేవుని బిడ్డలారా, జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును, వివేకి అయిన వాడు తన నడతలను బాగుగా కనిపెట్టుకొనును అంటున్నాడు. జ్ఞానము లేనటువంటి వాడట ప్రతి మాట నమ్ముతాడట. ఆడు నరకములో పడిపోయేంత వరకు, ఆడు ప్రభువు నుండి తొలగిపోయేంత వరకు ప్రతి మాట నమ్ముతాడట. ఆ ప్రతి మాట నమ్మి తన కుటుంబమును తను పాపములో పడే దిశగా వెళుతున్నాడంటే అతన్ని జ్ఞానవంతుడు అనుకుంటారండి? అతడు జ్ఞానము లేనివాడు, జ్ఞానహీనుడైతేనే ప్రతి మాట నమ్ముతాడు. నమ్మి తనను నాశనం చేసుకుంటాడు, తన కుటుంబమును నాశనం చేసుకుంటాడు. దేవుని బిడ్డలారా, అంతేకాకుండా ఇక్కడ ఏమి తెలియజేస్తూ ఉన్నాడు అని అంటే, వివేకి అయిన వాడు తన నడతలను బాగుగా కనిపెట్టు. నేను ఎలా ఉన్నాను? నేను ప్రభుతో సహవాసంలోనే ఉన్నానా? నేను పాపములో పడిపోయే దిశలో ఉన్నానా? నేను ఎలా ఉన్నాను అని తన నడతలను బాగుగా కనిపెట్టుకొని తాను ప్రతి అడుగు ప్రభు దిశగా పాపము వైపు వేయకుండా, అలాంటి దుర్మార్గుల మాటలు నమ్మకుండా తాను ప్రభు వైపే, ప్రభు మార్గములోనే, నేనే మార్గము అని చెప్పిన మన ప్రభు మార్గంలోనే నడుచుకుంటూ ముందుకు వెళ్ళే దిశగా ఉంటాడండి. ఆ నిత్య జీవపు దిశగా తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. చూసినట్టయితే దేవుని బిడ్డలారా, అంతేకాకుండా దేవుడు మనతో తన పరిశుద్ధాత్ముని చేత వ్రాయించినటువంటి ఈ యొక్క మీకా గ్రంథములో మనము చూసినట్టయితే దేవుని బిడ్డలారా, మీకా గ్రంథములో మనము ఒక మాట చూసినట్టయితే ప్రభు మనతో ఈ విధముగా మాట్లాడుచూ ఉన్నాడు. మీకా గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనాన్ని దేవుని బిడ్డలారా మనము చదువుకుందాం. మీకా గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనాన్ని మనము చదువుకుందాం. స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు. చాలు దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసినట్టయితే స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు,
ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు. నీవు నమ్మిక ఉంచవలసినది ఎవరిపైన? దేవుని పైన నమ్మిక ఉంచాలి. స్నేహితుని అందే నమ్మిక ఉంచవద్దు. ముఖ్య స్నేహితుని అందు అసలే నమ్మిక ఉంచవద్దు. నువ్వు ఆలోచన చేయము అంటున్నాడు. ఎందుకు చెప్తూ ఉన్నాడు ప్రభు? స్నేహితుల వల్ల వారి జీవితాలనే పాడు చేసుకున్న వారు ఎందరో ఉన్నారు. స్నేహితుని అందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు. ఎందుకు అనగా నటించేవారే ఈ రోజుల్లో అనేకులు ఉన్నారండి. మంచి స్నేహితునిగా, ముఖ్య స్నేహితునిగా, మంచి స్నేహితునిగా నమ్మేవారు ఉన్నారు. నమ్మకము కలగజేసి నట్టేట ముంచేవారుగానే ఉన్నారు. ఏవేవో ప్రలాభాలు పెట్టి నిన్ను, నీ కుటుంబాన్ని నాశనము చేసేవారిగా ఉన్నారు. అది స్నేహితులే కావచ్చు, ముఖ్య స్నేహితులే కావచ్చు, బంధువులే కావచ్చు, పారివారే కావచ్చు. వారు నమ్మకముగా ఉంటూనే తడిగుడ్డతో గొంతుకొస్తారంటారు చూసారా? అలాంటి వారు లేకపోలేదు. కాబట్టి చాలా జాగ్రత్త కలిగి స్నేహము చేటకు నీవు ఆసక్తి చూపకూడదు అంటున్నాడు. నీ సహవాసము నీవు ఎవరితో ఉండాలి, ఎవరితో నడుచుకోవాలి అనేది గ్రహించుకోవాలి. అందుకే ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు, స్నేహితుని నమ్మవద్దు, ముఖ్య స్నేహితుని అందు నీవు నమ్మిక ఉంచొద్దు. ఎవరిని అంటే ప్రపంచములోకెల్లా నమ్మదగిన వాడు ఒక్కరేనండి. దేవుణ్ణి మాత్రమే మనము నమ్మదగిన వారిగా మనము ఉంటూ ఉన్నాము. మనము నమ్మాలి. మనకు స్నేహితుడు మన దేవుడు, మన ప్రభువు, మనకు కావలసిన సమస్తము సమకూర్చువాడు, మనకు సహాయము చేయువాడు ఎవరని మనము చూసినట్టయితే మన ప్రభువే మనకు సహాయకుడు, మన ప్రభువే మనకు దేవుడు. దేవుణ్ణి మాత్రమే మనము నమ్మాలి అని ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. మరి దేవుడే నమ్మదగిన వాడు అని లేఖనాలు అన్నీ మనకు తెలియజేస్తూ ఉన్నాయి. అంతేకాకుండా దేవుని బిడ్డలారా, దేవుడు ఒక భక్తుని గూర్చి ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఆ భక్తుని మరి చూసినట్టయితే నా స్నేహితుడు అని ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథము మరి 41వ అధ్యాయంలో మనం చూసినట్టయితే దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథము 41వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూసినట్టయితే దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథము 41వ అధ్యాయము మరి 8వ వచనాన్ని మనం చూసినట్టయితే, నా శ్రేయకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకొనిన యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానం అంటున్నాడు. చాలు, అబ్రహాము గారిని ఏమంటున్నాడు? నా స్నేహితుడు అంటున్నాడు. దేవునికి స్నేహితులు మనుషులు అవుతారా అండి అంటే అవుతారు. దేవుడే అబ్రహాము గారిని చూసినట్టయితే అబ్రహాము గారు నాకు స్నేహితుడు అంటున్నాడు. దేవుడు అబ్రహాము గారిని నా స్నేహితుడు అనే అంటూ ఉన్నాడు అంటే అబ్రహాము గారు ఎంత విశ్వాసం ఉంచి ఉంటాడు. అబ్రహాము గారు దేవుడు చెప్పినట్టుగా ఏ విధంగా నడుచుకొని ఉన్నాడని మనం ఆలోచించినట్టయితే చాలా చక్కగా దేవుడు చెప్పిన ప్రతి మాట నమ్మేవానిగా ఉన్నాడు. దేవుడు చెప్పిన విధానంలోనే జీవించినటువంటి వానిగా అబ్రహాము గారు ఉన్నారు. దేవుడే అంటున్నాడు, నా స్నేహితుడు అంటున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు నీతో మాట్లాడి నిన్ను గూర్చి తను నా స్నేహితుడు, అదిగో ఆ బిడ్డ నా స్నేహితుడు, ఇదిగో ఈ కుమారుడు నా స్నేహితుడు, ఇదిగో ఈ బిడ్డ నా స్నేహితురాలు అని దేవుడు నిన్ను గూర్చి చెప్పేలాగున నీవు జీవిస్తూ ఉన్నావా? నీవు అట్టి విధముగా ప్రభునందు నడుచుకుంటున్నావా? ప్రభు
కేవలము అబ్రహాము గారిని మాత్రమే నా స్నేహితుడు అన్నాడండి. మరి నిన్ను గూర్చి నా స్నేహితుడు అని అబ్రహాము గారు, ఆ దేవుడు అబ్రహాము గారిని అన్నట్టు నిన్ను గురించి దేవుడు అనకూడదా? ఆ ప్రభువు నిన్ను కూడా నా స్నేహితురాలు అనే విధంగా నీవు జీవించవా? దేవుడు మనకు నిత్య జీవాన్ని ఇచ్చువాడు కాబట్టి మన ఆపదలలో ఆదుకునేవానిగా ఉన్నాడు. మనకు రక్షణనిచ్చి మన పాపాలను కడిగివేసిన వాడుగా ఉన్నాడు. ఆ ప్రభువు మన ప్రతి అవసరతను తీర్చేవానిగా దేవుడున్నాడు. దేవుడట స్నేహితునిగా కూడా ఉన్నాడండి. దేవునితో ప్రభువా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని దేవునితో మనము చెప్పేవారిగా ఉండాలి. నా స్నేహితుడు ఎవరు అని నిన్ను అడిగినప్పుడు నా ప్రభువే నాకు స్నేహితుడు, నా దేవుడే నాకు స్నేహితుడు, నా దేవుడు నా ప్రభువు నా స్నేహితుడు చెప్పినట్టే నేను నడుచుకుంటాను. నా ప్రభు మార్గంలోనే నేను నడుచుకుంటాను. ఈ లోకంలో ఉన్నవారు ఆ లోకంలో ఉన్నవారితో స్నేహం చేస్తే ఆ ప్రభు ఆ దేవుని దృష్టికి వైరం, దేవునికి శత్రువు అగుదురు అని వాక్యం తెలియజేస్తుంది. ప్రతి ఒక్క దేవుని బిడ్డ ఎవరితో స్నేహము చేయాలట? దేవునితో మాత్రమే స్నేహము చేయాలి. మన బైబిల్, మన వాక్యమే మనకు స్నేహం. మన స్నేహితుడు మన బైబిల్. మన నిత్య జీవము మార్గమున మనలను తీసుకెళ్లే దేవుడు వ్రాయించిన పరిశుద్ధ గ్రంథము బైబిల్ అండి. మన స్నేహితుడు, మన దేవుడే మన స్నేహితుడు. ప్రభువునందు విశ్వాసము కలిగి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా ప్రభు మార్గములో ప్రభు చిత్తములో జీవించుచున్నప్పటికీ దేవుని బిడ్డలారా, లోక సంబంధులను మతోన్మాదులను కుటుంబాలలో కలహాలు రేపేవారిగా, సంఘాలలో కొన్ని సంఘాలలో కూడా కొందరు విశ్వాసాన్ని చూసి దేవుని యందు ఆసక్తి కలిగి ఉన్నవారిని చూసి తట్టుకోలేని వారు, ఈర్ష్య కలిగిన వారు దుర్మార్గులుగా తయారయ్యి వారిని మాయ మాటలు చెప్పి పడద్రోసేవారిగా ఉంటున్నారు. మంచి విశ్వాసము కలిగి జీవించే వారిని కూడా మాయ మాటల ద్వారా వారిని పడద్రోసేవారిగానే ఉంటూ ఉన్నారు దేవుని బిడ్డలారా. చివరగా ఈ మాట మనము చదువుకొని ముగించుకుందాం. యెషయా గారు వ్రాసిన 29వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకుందాం. మాయ మాటల చేత నీతిమంతుని పడద్రోయువారు నరకబడుదురు అంటున్నాడు. దేవుడు చెప్తున్నాడండి. దేవుడు తన పరిశుద్ధాత్మ చేత వ్రాయించినటువంటి వాక్యం ఏం తెలియజేస్తున్నదంటే, మాయ మాటల చేత నీతిగా జీవించేటువంటి వారు ఎవరైతే ఉంటున్నారో దేవుని బిడ్డలుగా, దేవుని చిత్తానుసారంగా దేవుని యందు విశ్వాసము నమ్మకం ఉంచి దేవుని చిత్త ప్రకారం బ్రతికే వారిని, వారు పాపాలు చేయకుండా ప్రభులో విశ్వాసం కలిగి జీవించే వారిగా, ప్రభు పనుల యందు ప్రభు సేవ యందు ఆసక్తి కలిగి ఉన్నటువంటి వారిని మాయ మాటల చేత వారు ఎవరైతే పడద్రోస్తారో వారు నరకబడుదురు అని వాక్యం తెలియజేస్తున్నారు. వారు ప్రభువునందు ఉంటున్నారు, ప్రభులో జీవిస్తున్నారు, కానీ వీరు ఏం చేస్తున్నారట? విశ్వాసము లేనివారు, ప్రభువునందు లేనివారు, రెండు తలంపుల మధ్య జీవించేవారు, వారు
భక్తి లేని వారిగా ఉంటూ భక్తి కలిగి జీవించే దేవుని బిడ్డలను వారు పడద్రోయుటకు ఏం చెప్తారట? వారు మాయ మాటలు. సాతాను వచ్చి ఏం చెప్పిందండి అవ్వమ్మ గారికి? ఇది నిజమేనా అన్నది. తినండి, ఏం కాదు, మీ ప్రభువు మీకు చెప్పాడు, అది కాదు. నేను చెప్తున్నా సాతానును, నువ్వు తిను, నువ్వు తింటేనే దేవతగా మారిపోతావు అని అన్నది. మాయ మాటలు చెప్పింది అవ్వమ్మ. ఆ మాయ మాటలకు ఆ పండును తీసుకొని తినడము, ఆదాము గారికి ఇస్తే తన భర్తకు, ఆ భర్త కూడా తినడము, వారు ఆజ్ఞను అతిక్రమించి మరణము తెచ్చుకొని ఆ మరణము మనందరికీ సంప్రాప్తి. ఈ మరణం వచ్చింది అని అంటే కారణం ఎవరు? అవ్వమ్మ గారి మాయ మాటలు వినడం. అవ్వమ్మ గారు మాయ మాటల చేత ఆ పండును తినవద్దన్న పండును తినడం జరిగింది. మాయ మాటలు చెప్పి మోసపుచ్చింది. లాలన చేస్తూ సంసోను గారిని దినము అట తన మాటల చేత తనను ఏం చేసిందట? విసిగించిందట. ఆ విసిగించబడిన సంసోను గారు తన రహస్యమును గూర్చి ఆ డెలీలాతో చెప్పడము, ఆ డెలీలా తన హృదయాన్ని సంసోను గారు అర్థం చేసుకోలేదండి. తను విసిగించడము వలన తన లలన చేస్తూ మాయ మాటలు చెప్తే తన రహస్యము తన యొక్క జుట్టులో, తన వెంట్రుకలు, ఆ జుట్టులో తన రహస్యము ఉన్నదని, తన జడలలో ఉంది అని తెలియజేసినప్పుడు ఆ సంసోను గారి ఆ వెంట్రుకలను మొత్తము గుండుగా మార్చింది. ఆ జడలు, ఆ జుట్టు ఉన్నటువంటి సంసోను గారి బలము పోవాలంటే ఆ రహస్యమును ఎవరికైతే చెప్పకూడదు ఆ ఫిలిష్తీయులకు చెప్పి తన కళ్ళు కూడా పోయాయండి, పీకివేశారు. మాయ మాటలు చెప్పి కుటుంబాలను కూర్చేవారులారా, దేవుడు మీతోనే మాట్లాడుచున్నాడు, తస్మాత్ జాగ్రత్త. దేవుడు అంటున్నాడు, నరకబడుదురు అంటున్నాడు. నరకబడడం అంటే గొడ్డలి కత్తులతో నరకడం కాదండి, నరకానికి పంపిస్తానంటున్నాడు దేవుడు. జాగ్రత్త. నువ్వేమి చేసినా ఇప్పుడు ఏమి కాదు, నన్ను ఎవ్వరు చూడడం లేదు, మేము చేసేటివి చేస్తామంటే ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. ఎవరు చూడరనుకొని నీవు చేస్తున్నటువంటి తప్పిదములను పిచ్చివాడా నేను చూస్తున్నాను. హృదయ రహస్యాలు ఎరిగినటువంటి దేవుడు నీవు చేసే ప్రతిదీ చూస్తున్నాడు. జాగ్రత్త. సీసీ కెమెరాలు పెడితే అక్కడ ఉన్న ప్రాంగణం వరకే రక్షణ ఉంటుందండి. సిటీలో ఒక చోట ఒక ప్రాంతంలో కెమెరాస్ పెడితే ఆ ప్రాంతం వరకే కెమెరా కవర్ చేస్తుందండి. కానీ దేవుని నెట్వర్క్, నీవు మంచము, నీ రూములో ఉన్న మంచము క్రింద దాగున్నా దేవుని నెట్వర్క్ నిన్ను కవర్ చేస్తుంది. నువ్వు ఒక రంధ్రము తీసుకొని అందులో దాగున్నా దేవుని నెట్వర్క్ నిన్ను వదలదు. నువ్వు చేయుచున్న ప్రతిదీ రికార్డ్ అవుతూ ఉంటుంది దేవుని దగ్గర. నువ్వు మనుషుల దగ్గర మాయ మాటలు చెప్పి తప్పించుకోగలుగుతున్నావేమో, ప్రభు నీ గురించే మాట్లాడుతూ తెలియజేస్తున్నాడు. ఎవరైతే మాయ మాటల చేత నీతిమంతులు దేవుని బిడ్డలను పడద్రోయాలి, వారు మరలా పాపంలో పడిపోవాలని ప్రయత్నాలు చేయుచున్నటువంటి వారు ఎవరెవరైతే
సాతాను సంబంధులుగా, లోక సంబంధులుగా, నామకార్థ క్రైస్తవులుగా ఉంటూ నీతిమంతులను, దేవుని బిడ్డలను పడద్రోయాలని చూస్తూ ఉంటున్నారో వారిని అట దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు, బిడ్డ నరకబడుదురు అంటున్నాడు. నరకానికి వెళ్తావు అని తెలియజేస్తున్నాడు. తస్మాత్ జాగ్రత్త. ఎవరు నశించి నరకము పోవుట దేవునికి ఇష్టం లేదు బిడ్డ. సహిస్తూ ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు, గమనిస్తూ ఉన్నాడు, ఆలకిస్తూ ఉన్నాడు, దృష్టించి ఉన్నాడు. జాగ్రత్త. దేవుడు నీతోనే తెలియజేస్తూ ఉన్నాడు, జాగ్రత్త. తస్మాత్ జాగ్రత్త. నీవు ఇప్పటికైనా మారు మనసు పొందితే నీకు నిత్య జీవం. లేదా మాయ మాటలు చెప్పి నా ఇష్టం వచ్చినట్టు నేను ప్రవర్తిస్తా, దేవుని బిడ్డలను, క్రైస్తవులను హింసిస్తా, బాధిస్తా అంటూ నీ ఇష్టానుసారంగా నీవు బ్రతుకుచున్నావో, నీతిమంతులను పడద్రోసే సాతాను ఆలోచన నీవు కలిగి ఉన్నావో, ప్రభు తెలియజేస్తున్నాడు, దేవుని బిడ్డలారా అలాంటి వారికి నరకమే గతి అని తెలియజేస్తున్నాడు. ప్రభు తెలియజేస్తూ స్నేహితునట నమ్మొద్దు, ముఖ్య స్నేహితుడిని అస్సలే నమ్మద్దు. మనం ఎవరితో సాంగత్యం చేయాలట? దేవునితో సాంగత్యం చేయాలి. దేవా, లోకంలో నశించిపోయే నాకు రక్షణనిచ్చి ఉన్నావు, నా పాపాలను క్షమించి ఉన్నావు, నాకు కావలసిన సమస్త ఈవులను ఇచ్చుచున్నావు. నా సహవాసము నీతోనే ప్రభువా, నా సహవాసము నీతోనే నాయనా. నీవే సహాయము చేయువాడవు, నీవే ఆదుకొనువాడవు, రక్షించువాడవు, కాపాడువాడవు. నిన్ను మాత్రమే నేను నమ్ముతాను ప్రభువా అని ప్రతి ఒక్కరూ ప్రభువును నమ్మేవారిగా, ప్రతి ఒక్కరి హృదయము ప్రభు వైపే ఉంచాలి. మాయ మాటలు చెప్పేటువంటి వారికి ఎవరు కూడా వారి మాయ మాటల్లో పడిపోకూడదు, వారి జీవితాలను నాశనము చేసుకోకూడదు. ప్రభు తన వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు, నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడట అండి? విడువక ప్రేమించాడు. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించాడు. ఎవరున్నారండి నిజమైన స్నేహితుడు? అంత గొప్ప స్నేహితులు ఎవరున్నానండి? మన దేవుడు, మన ప్రభువేనండి. ప్రభువా పరిస్థితి ఇది అని మోకరించి అడిగితే ప్రభు మన సమస్యలను తీర్చేవానిగా ఉంటున్నాడు. మన కొరకు పరలోకమును సిద్ధపరిచి ప్రభు మనమంతయు నిత్య జీవం పొందాలని ప్రభు మనలంటూ మన పితరుడైనటువంటి అబ్రహాము గారిని నీవు నా స్నేహితుడవు అంటున్నాడు. మనందరి స్నేహితుడు కూడా మన దేవుడే. దేవా, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ప్రభు ఇప్పటి వరకు మనతో మాట్లాడినటువంటి నిజమైన స్నేహితుడు ఎవరు అనేది మనం చూసినట్టయితే మన దేవుడే మనకు నిజమైన స్నేహితుడు. ఆ దేవునితోనే సహవాసము చేయాలి. ఆ దేవుడు మాత్రమే నమ్మదగిన వాడు అని ప్రభు మనకు తెలియజేసి మనతో మాట్లాడిన ఈ అంశము ద్వారా మన వినికిడిలో మనమంతయు నూరంతలుగా ఫలించుదుముగాక. ఆమేన్. అందరము కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించినట్టయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, నీ ఘనమైన నామానికి, నీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు. నీకు మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాం. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును అని మాతో మాట్లాడిన దేవా, ఈ లోకములో ఎవరిని నమ్మినా మోసం చేసేవారిగానే ఉంటూ ఉన్నారు. కానీ ప్రభువా, అబ్రహాము గారితో తెలియజేసినట్టుగా నా స్నేహితుడు అని తెలియజేశారు ఈ వాక్యము ద్వారా. మా నిజమైన స్నేహితుడు ఈ లోకంలో ఎవరైతే ఉన్నారో అంటే ఎవరు లేరు ప్రభువా. నీవు మాత్రమే మా దేవుడవు, మా రక్షకుడవు, మా ప్రభువు.
మమ్మలను ఆదుకొని వాడవు, రక్షించు వాడవు, కాపాడు వాడవు, మాకు కావలసిన మంచి ఈవులనిచ్చి పోషించుచున్న మా ప్రభువు, మా తండ్రివి ప్రభువా. నీవే మా నిజమైన స్నేహితుడవు, మమ్మలను రక్షించి కాపాడి ఆదుకొని వాడవుగా ఉన్నావు. స్నేహితులను నమ్మవద్దు, ముఖ్య స్నేహితులను అసలే నమ్మొద్దని తెలియజేసి ప్రభువా, ఈ లోకంలో చూసినట్టయితే ఎందరో విశ్వాసముగా నీ అందు జీవిస్తూ, మరి ఎందరో నాయన నీ అందు భక్తి కలిగి నీతో సహవాసం కలిగి జీవిస్తున్న వారిని కూడా మాయ మాటల చేత పడద్రోసే సాతాను సంబంధులు, సాతాను ఏజెంట్లు ఎంతోమంది మూర్ఖులుగా తయారై నీతిమంతులను పడద్రోయాలని పడద్రోస్తూ ఉన్నారు ప్రభువా. వారిని సరిచేయండి, ఎవరు నశించి నరకము పోవద్దని తెలియజేసిన ప్రభువు కాబట్టి అలాంటి వారి హృదయాలను కూడా మార్చుమని, ఎవరము నశించి నరకము పోకుండా నీ కృపలోనే జీవించుటకు సహాయము చేయమని, ఈ పునరుద్ధాన దినమున నీ మహాకృపచేత మమ్మలను ప్రభు నిన్ను ఆరాధింపజేయుటకు సహాయం చేసిన దేవుడవు, నీకు స్తోత్రములు, వందనాలు, నీకు మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ నీ కృప మా అందరికీ అనుగ్రహించుమని మా రక్షకుడు నీ ప్రియ కుమారుడైన క్రీస్తు పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ దలాడండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.